హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. హలో ట్రేడర్స్, ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో సూపర్ ట్రేడర్ క్రిస్టియన్ కొలమాగి చెప్పిన బెస్ట్ ట్రేడింగ్ సైకాలజీ లెసన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఎలాంటి మైండ్ సెట్తో ట్రేడ్ చేసి $5,000 10-11 కోట్ల డాలర్లుగా మార్చగలిగాడు. ఆ మైండ్ సెట్ సీక్రెట్స్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. క్రిస్టియన్ కొలమాగి ఒక అద్భుతమైన స్వింగ్ ట్రేడర్ అండి. బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని చూపించాడండి. ఈయన ఒక 10-11 సంవత్సరాల పీరియడ్లో $5,000 10-11 కోట్ల డాలర్లుగా మార్చగలిగాడండి. సో అంత అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని ఈయన ఈ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ చూపించాడండి. సో ఈయన ఈ బ్రేక్అవుట్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని డీటెయిల్డ్గా మన ఛానల్లో ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. సో మీరందరూ ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో కమింగ్ టు ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీ అంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ట్రేడ్ తీసుకునే ముందు ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ట్రేడ్ తీసుకొని ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తున్నాము, ఆ ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా రివర్స్ డైరెక్షన్లో వచ్చి మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఏ విధంగా భయానికి లోనవుతున్నాము, మనం అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అయ్యి ఆ ట్రేడ్ విన్ అయ్యి మనం ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎగ్జైట్మెంట్కి గురవుతున్నాము. ఇట్లా మనం ట్రేడ్ చేసేటప్పుడు మనలో ఏర్పడే రకరకాల ఎమోషన్స్ లైక్ భయం కావచ్చు, ఆనందం కావచ్చు, ఎగ్జైట్మెంట్ కావచ్చు. చాలాసార్లు మనం కంటిన్యూస్గా మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనలో వచ్చే ఫ్రస్ట్రేషన్ కావచ్చు, చికాకు కావచ్చు. అండ్ కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి ఆపర్చునిటీస్ రాకపోయినా మనం ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే నేను ఈ ట్రేడ్ చేయకపోతే నేను వచ్చే ప్రాఫిట్స్ని మిస్ అవుతానేమో అన్న ఫోమోకి లోనై ట్రేడ్ తీసుకోవడం, ఈ రకరకాల ఎమోషన్స్ అన్నీ మనలో ఏర్పడతాయండి. సో ఈ ఏర్పడిన ఎమోషన్స్ ఆధారంగా మనం ఎలాంటి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఎలాంటి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాము అనే అన్నింటి గురించి ఎనాలిసిస్ చేయడమే ట్రేడింగ్ సైకాలజీ అండి. ట్రేడింగ్ సైకాలజీ. సో ఇక్కడ క్రిస్టియన్ కొలమాగి సో ఏ విధంగా ఆయనలో వచ్చే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగాడు, ఏ విధంగా ఆయన ట్రేడింగ్ సైకాలజీని డెవలప్ చేసుకొని సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని ఏ విధంగా చూపించగలిగాడు అనే విషయాలని ఆయన స్ట్రీమింగ్ వీడియోలలో డిస్కస్ చేశాడండి. ఆ స్ట్రీమింగ్ వీడియోస్ విని వాటిలో బెస్ట్గా అనిపించే ట్రేడింగ్ సైకాలజీ లెసన్స్ని ఈ వీడియోలో మనం 1 by 1 డిస్కస్ చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ట్రేడింగ్ మాస్టరీ ఈజ్ నాట్ ఈజీ బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. యూ హ్యావ్ టు స్పెండ్ 1000 of hours if you want to be master in this. There is no other way. అంటే సో ట్రేడింగ్ చేయడం అనేది చాలా సింపులే అండి. కానీ అందులో మాస్టరీ అవ్వడము అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా, ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవ్వడం అనేది చాలా కష్టమండి. ట్రేడింగ్ మాస్టరీ రావాలి అంటే అంటే మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా, ప్రాఫిటబుల్ ట్రేడర్గా కావాలి అంటే మనం ఒక ఓన్ ట్రేడింగ్ సెటప్ని డెవలప్ చేసుకోవాలండి. ఆ ట్రేడింగ్ సెటప్ని డెవలప్ చేసుకొని దాంట్లో మాస్టరీ అయినప్పుడు మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాము. మన ఓన్ ట్రేడింగ్ సెటప్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే సో మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి అండి. సో వీ హ్యావ్ టు స్పెండ్ 1000+ అవర్స్. మనం 1000 అంటే ఒక 1000 అంతకంటే ఎక్కువ గంటల సమయాన్ని మనం కేటాయించి హార్డ్ వర్క్ చేసి ప్రీవియస్ చార్ట్స్ అన్నిటిని, అంటే ప్రీవియస్ స్టాక్ చార్ట్స్ అన్నిటిని గమనించి అవి ఎలా మూవ్ అయ్యాయి, వాటి యొక్క మూవ్మెంట్స్కి అంటే ర్యాపిడ్గా మూవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఆ మూవ్మెంట్లో వచ్చే కామన్ చార్ట్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, వాటిని అబ్జర్వ్ చేసుకొని మన ఓన్ ట్రేడింగ్ సెటప్ని డెవలప్ చేసుకోవాలండి. మన ఓన్ ట్రేడింగ్ సెటప్ని డెవలప్ చేసుకున్నాక రిపీటెడ్గా కంటిన్యూస్గా అదే సేమ్ సెటప్ని రిపీటెడ్గా మనం ట్రేడ్ చేసినట్లయితే సో మనం ఆ పర్టికులర్ సెటప్లో మాస్టరీ అవుతాము, మనం సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారగలుగుతాము. సో ఇక్కడ అంటే ఈ పాయింట్ ఏం చెప్తుంది అంటే సో మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో వే అండ్ డెడికేషన్ అనేది అవసరము. సో సెకండ్ పాయింట్,
ఫోకస్ ఆన్ క్వాలిటీ సెటప్స్. ఇఫ్ యూ ట్రేడ్ ర్యాండమ్ సెటప్స్ యువర్ రిజల్ట్స్ విల్ బి ర్యాండమ్ టూ. అంటే మనం ఎప్పుడు కూడా ర్యాండమ్ సెటప్స్‌ని ట్రేడ్ చేయకూడదు. అంటే ఏదో ఒక ట్రేడ్ చేయాలి అని ర్యాండమ్‌గా ఎంటర్ కాకూడదు. అంటే మనకంటూ ఒక ఓన్ ట్రేడింగ్ సెటప్ ఉండాలి. ఆ ట్రేడింగ్ సెటప్‌లో మనం క్వాలిటీ సెటప్స్‌ని మాత్రమే ఫోకస్ చేయాలి. సో, క్వాలిటీ సెటప్స్‌ని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. సో, కొలమాగి ఏమంటాడంటే, సో, క్వాలిటీ సెటప్ నథింగ్ బట్ 5 స్టార్ సెటప్ అంటాడండి. 5 స్టార్ సెటప్. సో, ఎప్పుడైతే మనం స్టాక్స్ అన్నిటిని ఎనాలిసిస్ చేసుకొని, అబ్జర్వ్ చేసిన తర్వాత ఏవైతే బెస్ట్ సెటప్స్‌గా ఉంటాయో వాటిని 5 స్టార్ సెటప్స్ అంటాడు. ఆ సెటప్స్‌ని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఒక పర్టిక్యులర్ సెటప్‌ని ట్రేడ్ చేసినప్పుడే మన రిజల్ట్స్ అనేటివి కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటాయి. మనం కంటిన్యూయస్‌గా ఒక ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి 5 స్టార్ సెటప్స్‌ని ఐడెంటిఫై చేయాలి అంటే చాలా హోంవర్క్ చేయాలి అండి. మన స్క్రీనర్‌లో వచ్చే చార్ట్స్ అన్నింటిని అబ్జర్వ్ చేయాలి. ఎనాలిసిస్ చేసుకోవాలి. వాటిలో ఉన్న బెస్ట్ సెటప్స్‌ని మనం వాచ్ లిస్ట్‌లోకి తీసుకొచ్చి అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలండి. సో, ఈ పాయింట్ ఏంటంటే స్టాక్ సెలక్షన్ అనేది స్పెసిఫిక్‌గా అండ్ సెలెక్టివ్‌గా ఉండాలి. అంటే స్టాక్ ట్రేడింగ్‌లో సెలెక్టివ్ ట్రేడింగ్ చేయాలనే ఇంపార్టెన్స్‌ని చెబుతుందండి. సెలెక్టివ్ ట్రేడింగ్ చేసినప్పుడే మనకి పాజిటివ్ అవుట్‌కమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్తుంది. థర్డ్ పాయింట్ యూ వాంట్ టు బి ఇన్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ స్టాక్స్. సో, యాస్ ఎ స్వింగ్ ట్రేడర్ మనం ఎప్పుడు కూడా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న స్టాక్‌లోనే ఉండాలి. అంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న స్టాక్స్‌నే మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం కోసం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి నాట్ బై లో అండ్ సెల్ హై అండి. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి బై హై అండ్ సెల్ హైయర్. ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న స్టాక్‌లో బేస్డ్ ఆన్ మన క్రైటీరియా, మన స్ట్రాటజీ ఒక దగ్గర బై చేస్తామండి. అండ్ మన స్ట్రాటజీ ప్రకారము ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర అది ఇంకా మూవ్ అయ్యాక సెల్ చేస్తామండి. అంటే బై హై, సెల్ ఈవెన్ హైయర్. ఇది స్వింగ్ ట్రేడింగ్ యొక్క బేసిక్ పాయింట్ అండి. కొలమాగి ఏం చెప్తాడంటే ఫాస్ట్‌గా మూవ్ అయ్యే స్టాక్స్ అన్నీ కూడా ఒక 20-50% మూవ్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. ఆ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడండి. ఈ టైంలో అంటే ఫాస్ట్‌గా మూవ్ అయ్యాక వచ్చే కన్సాలిడేషన్ పీరియడ్‌లో మనం బై చేస్తాము. నెక్స్ట్ మన సెల్లింగ్ రూల్ ప్రకారం ఏదో ఒక పాయింట్ దగ్గర మనం సెల్ చేస్తాము. ఈ విధంగా ఎప్పుడు కూడా ఫాస్ట్ మూవింగ్ అంటే ర్యాపిడ్‌గా మూవ్ అయ్యే స్టాక్స్‌ని మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఫోర్త్ పాయింట్ ఈస్ లుక్ ఫర్ ద స్టాక్స్ విత్ బిగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఇండెక్స్‌తో పాటు స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుంది అని కంపేర్ చేయడమే రిలేటివ్ స్ట్రెంగ్త్ అండి. ఇండెక్స్ ఎంత పర్సెంటేజ్ మూవ్ అవుతుంది? ఇండెక్స్ ఎంత పర్సెంటేజ్ మూవ్ అయితే మన స్టాక్ ఎంత పర్సెంటేజ్ మూవ్ అవుతుంది అని అబ్జర్వ్ చేయడమే రిలేటివ్ స్ట్రెంగ్త్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఒక 2% పెరిగితే మన స్టాక్ ఒక 5-10% పెరిగిందనుకోండి. దట్ ఈస్ కాల్డ్ హై ఆర్ఎస్ స్టాక్స్ అంటామండి. హై రిలేటివ్ స్ట్రెంగ్త్ స్టాక్స్. ఇట్లాంటి స్టాక్స్‌ని మాత్రమే మనం అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత మంచిదండి. సో దట్ మనకి బెటర్ ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. అండ్ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కొన్ని స్టాక్స్ అంటే ఆల్రెడీ పెరిగి ఉన్న స్టాక్స్ లేదా హై ఆర్ఎస్ స్టాక్స్ అనేటివి తక్కువగా డిక్రీజ్ అవుతాయండి. ఎప్పుడైతే ఈ మార్కెట్ రివర్స్ అవుతుందో అప్పుడు ఈ స్టాక్స్ రాపిడ్ మూవ్స్‌ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లాంటి టైంలో మనం ఆహ్, మన క్రైటీరియా ప్రకారం బై చేసినట్లయితే మంచి గెయిన్స్ పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆల్వేస్ ఫోకస్ ఆన్ బిగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ స్టాక్స్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎర్నింగ్స్ అండ్ రెవెన్యూస్ ఆర్ రాకెట్ ఫ్యూయల్. ఒక కంపెనీ రెవెన్యూస్ పెరగడము, ఎర్నింగ్స్ పెరగడము అనేది ఆ కంపెనీ స్టాక్‌లో ఒక రాపిడ్ ఫాస్ట్ మూవ్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే ఆ కంపెనీ స్టాక్ పెరగడానికి మంచి క్యాటలిస్ట్‌గా పనిచేస్తుంది. హైయెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్‌ని పోస్ట్ చేసిన స్టాక్స్‌ని మనం ఐడెంటిఫై చేసి మన ట్రేడ్ సెటప్‌కి వచ్చినప్పుడు ట్రేడ్ చేసినట్లయితే మన ట్రేడింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సో దట్ మనం మంచి గెయిన్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే కంపెనీ యొక్క ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా
చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్తుందండి. మనం ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్‌తో పాటు కొంత ఫండమెంటల్ ఫ్యాక్టర్స్‌ని కూడా అబ్జర్వ్ చేస్తూ మనం మంచి బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్‌ని ట్రేడ్ చేయడం ద్వారా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదైనా ఒక స్టాకు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతుందండి. అట్లా ఇంక్రీజింగ్ టైమ్‌లో మనం తీసుకోకుండా ఎప్పుడైతే అది మన ట్రేడ్ సెటప్‌కి వస్తుందో ట్రేడ్‌ని తీసుకోవాలండి. అంటే ఎంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా, ఎంత బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా మన ట్రేడింగ్ సెటప్‌లో ఉన్నప్పుడు మాత్రమే అది మనకు ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, జనరల్‌గా బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్‌గా మూవ్ అయ్యి ఒకానొక పర్టిక్యులర్ పాయింట్‌లో మనకొక కన్సాలిడేషన్ ఏర్పరుస్తాయండి. ఆ కన్సాలిడేషన్ టైమ్‌లో మనం ట్రేడ్‌ని తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ద బెస్ట్ ట్రేడర్స్ టేక్ బెస్ట్ లాసెస్. ఈ పాయింట్ ఏంటంటే బెస్ట్ ట్రేడర్స్ అనేవాళ్ళు బెస్ట్ లాసెస్‌ని తీసుకుంటారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టాప్ లాస్‌ని రెస్పెక్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్ డైరెక్షన్‌లో వచ్చినప్పుడు ఎక్కడైతే స్టాప్ లాస్ ఉంటుందో ఆ స్టాప్ లాస్ దగ్గర ఖచ్చితంగా ఎగ్జిట్ అవుతారు. అది బెస్ట్ ట్రేడర్స్ యొక్క క్వాలిటీ అండి. సో, మనం కూడా ఖచ్చితంగా మన స్టాప్ లాస్ ఎక్కడైతే పెడుతున్నామో ఆ స్టాప్ లాస్ దగ్గర మనం కూడా ఖచ్చితంగా ఆ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ తీసుకోవాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ యొక్క ఇంపార్టెన్స్‌ని ఈ పాయింట్ చెప్తుందండి. ఇక్కడ మనం ఎమోషనల్‌గా అటాచ్ అవ్వకుండా సో, స్టాప్ లాస్ వచ్చిందని ఆహ్, భయపడి అక్కడ స్టాప్ లాస్ తీసుకోకుండా వదిలేస్తే ఆ స్టాక్ ఇంకా ఎంత కిందికి పోతుందో మనకు తెలియదు. సో, కాబట్టి హోప్ తోటి వెయిట్ చేయకుండా ఖచ్చితంగా ఆ స్టాప్ లాస్‌ని తీసుకొని మనం అక్కడ ఎగ్జిట్ అవ్వడం ద్వారా మనం ఆ స్టాక్ నుంచి బయట ఉంటాము. మనకి ఇంకొక బెటర్ ఆపర్చునిటీ వస్తే ఆ బెటర్ ఆపర్చునిటీతో మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందే మన స్టాప్ లాస్ ఎంత ఉండాలి? ఎంత ఉంటుంది? అనేది ఒక ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్‌ని మనం క్రియేట్ చేసుకోవాలండి. అది 3%, 4%, 5% అంటే మన ట్రేడ్ సెటప్‌ని బట్టి మనం ఎంత స్టాప్ లాస్ వస్తుంది. ఆ స్టాప్ లాస్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయగలిగే మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. సో దట్ మనకది స్టాప్ లాస్ హిట్ అయినా మనం ఎమోషనల్‌గా అటాచ్ కాకుండా ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మనం ఎగ్జిట్ తీసుకోగలుగుతాము. కాబట్టి మనం ట్రేడ్ తీసుకునే కంటే ముందే మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఆ స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఎంత లాస్ అవుతాము? అనే ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకున్నట్లయితే మనం స్టాప్ లాసెస్‌ని తీసుకోగలుగుతామండి. సో దట్ మనం బెటర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అవ్వగలుగుతాము. రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది ఎసెన్షియల్ కీ అండి. ఖచ్చితంగా మనందరం కూడా స్టాప్ లాస్‌ని ఫాలో అయితేనే మనం బెస్ట్ స్వింగ్ ట్రేడర్స్‌గా మారగలుగుతాము. సెవెంత్ పాయింట్ వచ్చేసి గ్రాబ్ యువర్ బాల్స్ అండ్ రీబై ఇట్. ద యూనివర్స్ డజంట్ కేర్ దట్ యూ గాట్ స్టాప్డ్ ఔట్. ఏదైనా ఒక ట్రేడ్‌లో మనం స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. స్టాప్ లాస్ హిట్ అయింది. మన అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్ డైరెక్షన్‌లో వచ్చి మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ స్టాకు మనకి మళ్ళీ ఆపర్చునిటీని ఇస్తే అంటే అదే రోజు కావచ్చు లేదా నెక్స్ట్ డే కావచ్చు ఆపర్చునిటీని ఇస్తే మళ్ళీ మనం బై చేయడానికి సంకోచించొద్దు. ఎందుకంటే లాసెస్ అనేవి కామన్ అండి. ట్రేడింగ్‌లో లాసెస్ అనేవి కామను. సో, లాసెస్‌ని అవాయిడ్ చేయలేము. లాసెస్‌ని స్టాప్ లాస్ ద్వారా మనం మేనేజ్ చేయగలుగుతాము. ఏదైనా ఒక ట్రేడ్‌లో మనం ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మళ్ళీ ఆ పర్టిక్యులర్ స్టాకు మనకు ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ మనం రీ ఎంట్రీ తీసుకోవాలి. భయపడకుండా. ఎందుకంటే ప్రతి ట్రేడ్‌ని ఒక ఫ్రెష్ ట్రేడ్‌గా, ఒక కొత్త ట్రేడ్‌గా మనం ట్రీట్ చేయాలి. సో, ప్రీవియస్ ట్రేడ్ యొక్క రిజల్ట్ అనేది ఈ ట్రేడ్‌ని ఇంపాక్ట్ చేయదు. కాబట్టి ఏ ట్రేడ్ యొక్క రిజల్ట్ ఆ ట్రేడ్‌దే అనే ఆలోచనతో మనం మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి ధైర్యం చేయాలి. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మనం లాసెస్ నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అనేది ఉండాలని చెప్తుందండి. అండ్ లాసెస్‌ని యాక్సెప్ట్ చేయగలిగే మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలి అని చెప్తుంది. ఎయిత్ వన్ ఎయిమ్ ఫర్ 10-50x రిస్క్ మల్టిపుల్స్. డు నాట్ ఫోకస్ ఆన్ 50% విన్ రేట్. మనం మన ట్రేడింగ్ ప్రాసెస్‌లో రిస్క్ రివార్డ్ రేషియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. విన్ రేట్ కంటే ఎక్కువ. ఎందుకంటే
సో, ఏ మంచి స్ట్రాటజీ అయినా, ఏ సక్సెస్‌ఫుల్ ట్రేడర్ యొక్క స్ట్రాటజీని మనం తీసుకున్నా కూడా విన్నింగ్ రేట్ వచ్చేసి 40-50% అంతకంటే తక్కువే ఉంటుందండి. అంటే సో, మనం ఒక 100 ట్రేడ్‌లు చేస్తే దాదాపు ఒక 50 ట్రేడ్స్ అనేటివి లాస్ అవుతాము. 50 ట్రేడ్స్ అనేటివి విన్ అవుతాము. సో, లాస్ అయినప్పుడు స్మాల్ లాసెస్ విత్ స్టాప్ లాస్. సో, మనం స్టాప్ లాస్‌ని యూజ్ చేయడం ద్వారా పెట్టడం ద్వారా స్మాల్ లాసెస్‌ని తీసుకోగలుగుతాము. విన్ అయినప్పుడు మన రిస్క్‌ను అంటే ఇక్కడ మన రిస్క్ ఎంతైతే మనం తీసుకున్నామో దానికి 10x, 20x, 30x, 50x అంటే రిస్క్ రివార్డ్ రేషియో ఇవ్వడం ద్వారా మనం బిగ్గర్ గెయిన్స్‌ని పొందినట్లయితే మనం హైలీ ప్రాఫిటబుల్‌గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ స్మాల్ లాసెస్, బిగ్గర్ గెయిన్స్ అనేది సీక్రెట్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అండి. సీక్రెట్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్. కాబట్టి లాసెస్‌ని మనం స్టాప్ లాస్ ద్వారా మేనేజ్ చేస్తూ స్మాల్ లాసెస్ తీసుకోవాలి. గెయిన్స్ వచ్చినప్పుడు ట్రయల్ చేస్తూ స్టాప్ లాస్‌ని ట్రయల్ చేసుకుంటూ వెళ్తూ మనం బిగ్గర్ గెయిన్స్‌ని పొందాలి. సో, అప్పుడు మనం 40%, 50% ఈవెన్ 30% విన్ రేట్ ఉన్నా కూడా మనం ప్రాఫిటబుల్‌గా ఉండగలుగుతాము. సో, ఎప్పుడైతే మనం విన్ రేట్ మీద ఫోకస్ చేస్తామో అప్పుడు మన సెటప్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదండి. ఎందుకంటే ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క విన్ రేట్ అయినా కూడా 40-50% అంతకంటే తక్కువే ఉంటుంది. కాబట్టి మనం విన్ రేట్ మీద కంటే కూడా రిస్క్ రివార్డ్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనం హైలీ ప్రాఫిటబుల్‌గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ పాయింట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్‌ని తెలుపుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐ వాంట్ టు హోల్డ్ స్టాక్స్ ఫర్ యాస్ లాంగ్ యాస్ పాసిబుల్. ఐ ఓన్లీ వాంట్ టు సెల్ వెన్ ఐ హావ్ ఎ గుడ్ రీజన్. సో, స్టాక్స్‌ని ఎప్పుడు సెల్ చేయాలి? ఏ పాయింట్ దగ్గర మనం సెల్ చేయాలి అనే క్లారిటీ అనేది మనకుండాలండి. సో, అప్పుడు మాత్రమే మనం ప్రాపర్ ట్రేడ్ మేనేజ్‌మెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే సో, మనం చాలా సందర్భాల్లో ఏదో ఒక స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాక ఎక్కడ సెల్ చేయాలో క్లారిటీ లేకపోతే మనం ప్రాపర్‌గా ప్రాఫిట్స్‌ని తీసుకోలేము. ప్రాపర్‌గా లాసెస్‌ని తీసుకోలేమండి. కొలమాగి ఏం చెప్తాడంటే ఒక బ్రేక్‌ఔట్ దగ్గర ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆ స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే ఎగ్జిట్ అవుతాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు ఆ స్టాకు ఆయన అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు సో, 3-5 డేస్ తర్వాత హాఫ్ ఆఫ్ ద పొజిషన్‌ని ఎగ్జిట్ అవుతాడు. ఎగ్జిట్ అయిపోయి స్టాప్ లాస్‌ని బ్రేక్ ఈవెన్‌కి షిఫ్ట్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ 50%ని 10 ఈఎంఏ, 20 ఈఎంఏతో ట్రయల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ స్టాక్ ప్రైస్ అనేది 10 ఈఎంఏ కింద గాని లేదా 20 ఈఎంఏ కింద గాని రెడ్ క్యాండిల్‌ని ఏర్పరిచిందో అక్కడ ఎగ్జిట్ తీసుకుంటాడు. అంటే స్టాక్ సెల్ చేయడానికి ఒక క్లారిటీ ఉంది. ఈ విధంగా ఒక ప్రాపర్ ప్రాసెస్‌ని ఫాలో అవుతాడు. యాస్ లాంగ్ యాస్ పాసిబుల్ అంటే ఒకవేళ ఆ స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా మూవ్ అవుతూ ఉంటూ సో, అలానే మూవ్ అవుతూ ఉన్నప్పుడు సో, ఎంత కాలమైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది 10 ఈఎంఏ కింద గాని, 20 ఈఎంఏ కింద గాని రెడ్ క్యాండిల్ ఏర్పరుస్తుందో అప్పుడే సెల్ చేస్తాడు. దట్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాము అంటే సో, స్టాప్ లాస్ హిట్ అయినా కూడా స్టాప్ లాస్‌ని తీసుకోకుండా వదిలేస్తామండి. సో, దానివల్ల ఏమవుతుంది? ఆ స్టాకు ఇంకా కిందికి పోతుంది. సో, హోప్‌తో వెయిట్ చేస్తూ ఉంటాము. హోప్‌తో వెయిట్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనం మంచి ఆపర్చునిటీస్‌ని మిస్ అవుతూ ఉంటాము. సో, కొన్ని సందర్భాల్లో స్టాక్స్ మన అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళినా కూడా సరైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోనప్పుడు మళ్ళీ ఆ స్టాక్స్ అనేటివి రివర్స్ వస్తుంటాయి. సో, అప్పుడు ఫ్రస్ట్రేషన్‌కి గురవుతూ ఉంటాం. సో, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో స్టాక్స్ మన డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు అవి ఇంకా పెరుగుతాయి అని ఆలోచిస్తూ ఉంటే సడెన్‌గా ఏదో ఒక రోజు డ్రాస్టిక్ మూవ్ అనేది రివర్స్‌గా జరిగినప్పుడు మనం ఆ ప్రాఫిట్స్‌ని కోల్పోయే పాసిబిలిటీ ఉంటుంది. అట్లాంటి టైంలో అంటే ఈ గ్రీడ్ వల్ల మనం ఇంకా వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, స్వింగ్ ట్రేడింగ్‌లో ఒకానొక పర్టిక్యులర్ పాయింట్‌లో మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఈ విధంగా ఈ పాయింట్ అనేది మనకి సో, ట్రేడ్ మేనేజ్‌మెంట్ గురించి ట్రేడ్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎక్కడ స్టాక్స్‌ని సెల్ చేసుకోవాలి? అండ్ హోపు, ఫియరు, ఫోమోల్ హోపు, ఫియరు, గ్రీడ్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఎట్లా మేనేజ్ చేసుకోవాలో పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి.
10th పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫైన్ టు సిట్ ఇన్ క్యాష్ ఫర్ మంత్స్. పేషెన్స్ విల్ మేక్ యూ మిలియనీర్. మార్కెట్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు, అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు లేదా మార్కెట్ సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయడానికి సరైన ఆపర్చునిటీస్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద బ్రేక్‌ఔట్స్ అనేటివి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మనం కంటిన్యూయస్‌గా మన స్టాప్ లాస్‌లు హిట్ అవుతాయి. మనం లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆపర్చునిటీస్ సరిగ్గా లేనప్పుడు ఫోమోకి వెళ్ళకుండా, అంటే కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లాంటి టైంలో అయ్యో! ఈ స్టాక్‌లో నేను ట్రేడ్ తీసుకోకపోతే నేను ఆ ప్రాఫిట్‌ని మిస్ అవుతానేమో అనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటామండి. ఫోమోతో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకుండా రిలాక్స్‌డ్‌గా క్యాష్‌లో ఉండడమే చాలా మంచి పని. ఎప్పుడైతే మనకి మార్కెట్ అప్ ట్రెండ్‌కి వస్తుందో, మార్కెట్ మన డైరెక్షన్‌లోకి మూవ్ అవుతుందో, అప్పుడు మనకి బెటర్ ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు, సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మనం కంటిన్యూయస్‌గా లాస్ అవ్వడము, స్టాప్ లాస్ తీసుకోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటాము. అండ్ మన క్యాపిటల్ కోల్పోతూ ఉంటాము. మేజర్‌గా మన మెంటల్ ఎనర్జీ అనేది లాస్ అవుతామండి. ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్‌లోకి వచ్చినప్పుడు మనం ఆ ఆపర్చునిటీస్‌ని, బెటర్ ఆపర్చునిటీస్‌ని తీసుకోగలిగే పేషెన్స్‌ని కోల్పోతాము. కాబట్టి మనం పేషెన్స్‌గా వెయిట్ చేసి, మార్కెట్ కండిషన్ మనకి అనుకూలంగా ఉంది, మంచి బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని అనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మనం రిలాక్స్‌డ్‌గా ట్రేడ్ చేయగలుగుతాము. అండ్ ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనం ప్రాఫిట్స్‌ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ పాయింట్ వచ్చేసి వెయిటింగ్ అండ్ పేషెన్స్ గురించి తెలుపుతుందండి. సో, క్యాష్ ఈస్ ఆల్సో వన్ పొజిషన్. లాస్ట్ పాయింట్, ఇఫ్ యూ మాస్టర్ ది సెటప్ యూ విల్ నెవర్ హావ్ టు వర్క్ అనదర్ డే ఇన్ యువర్ లైఫ్. మనం డిసిప్లైన్డ్‌గా ఉంటూ మన ఓన్ ట్రేడింగ్ సెటప్‌ని మనం రిపిటేటివ్‌గా ట్రేడ్ చేస్తూ మాస్టర్ అయ్యామనుకోండి. అంటే మన ఓన్ పర్టిక్యులర్ ట్రేడ్ సెటప్‌లో మాస్టర్ అయినట్లయితే, సో, మనం జీవితాంతం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సో, మనం హార్డ్ వర్క్ చేసి మన ఓన్ సెటప్‌ని డెవలప్ చేసుకొని, ఆ ట్రేడ్ సెటప్సే మనల్ని కంటిన్యూయస్‌గా ప్రాఫిటబిలిటీలో ఉంచడానికి చూస్తుందండి. ఈ పాయింట్ వచ్చేసి మన అల్టిమేట్ గోల్ గురించి చెప్తుందండి. సో, అల్టిమేట్ గోల్ ఏంటంటే, సో, మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రాసెస్ ఫాలో అవుతూ, అంటే ఒక పర్టిక్యులర్ ట్రేడ్ సెటప్‌లో మాస్టర్ కావాలి అంటే, సో, మనం ఒకే ట్రే ఒకే ట్రేడ్ సెటప్‌ని రిపిటేటివ్‌గా చేయాలి. అంటే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ ఉంటే అది మనకు హ్యాబిచ్యుయేట్ అవుతుంది. సో దట్ మనం అందులో మాస్టర్ అవుతాము. దెన్ ఆటోమేటిక్‌గా మనం ప్రాఫిటబిలిటీలోకి వచ్చి ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ అవుతామండి. సో, మనం ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా కొలమాగి చెప్పిన సైకాలజీ పాయింట్స్ గురించి డిస్కస్ చేశామండి. మీకు ఏ పాయింట్ అయినా అర్థం కాకపోయినా, ఏ పాయింట్ గురించైనా ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా మాకు కామెంట్ చేయండి. మేము ఆ ఇన్ఫర్మేషన్‌ని తప్పకుండా అందిస్తాం. థాంక్ యూ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.